కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూడండి, ఒక్క రోజుకి ఎంతో మంది అయితే వెళ్తూ ఉంటారు, ఒక్క రోజుకి ఎంతో మంది అయితే వస్తూ ఉంటారు. ఇది మొత్తం అంతా ఇదంతా వెళ్ళే వాళ్ళే. ఇప్పుడు ఇక్కడంతా మనం వచ్చేసి లగేజ్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి ఎలా అయితే చెక్ చేసుకుంటా ఉన్నారో. ఇది మొత్తం అంతా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోకి అయితే చేరిపోయాను. ఇది వచ్చేసి డిస్పాచరు, అక్కడ లోపల వచ్చేసి ఇంకా ఉండదు చూడండి. అది మొత్తం అంతా అరైవల్స్. చూడండి వ్యూ అయితే ఎంత బాగుండదు చూడండి. లోపలికి వెళ్ళేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కువైట్ వ్లాగ్స్. ఈరోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, సూపర్గా అయితే ఉంటుంది. నా బండి పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ అయితే పెట్టేశాను. నేను ఇక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ పెట్టామే అనుకోండి, అక్కడైతే మనమైతే డబ్బులు అయితే పే చేయాలి. అందుకోసం వచ్చేసి ఇక్కడ పెడితే మనకైతే ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. ఇవి చూడండి, ఇవన్నీ మొత్తం అంతా ఇక్కడికి మనకి ఏమైనా పార్సల్స్ వస్తాయి చూడండి, అవే కువైట్ ఎయిర్వేస్. ఇది కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి పార్సల్స్ ఏమైనా వస్తే ఇక్కడికి అయితే వస్తాయి. ఇక్కడ నుంచి చూడండి ఆ కంటైనర్లు అటు లాస్ట్ వరకు మొత్తం అంతా అదే అనమాట. మొత్తానికి అయితే నేనైతే ముందరికి అయితే వెళ్తాను. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి అందరూ. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ పెట్టామే అనుకోండి పార్కింగ్, ఒక గంటకి వచ్చేసి ₹10 అలా అయితే తీసుకుంటాడు. అందుకోసం వచ్చేసి నేనైతే ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో అయితే ఇంకా పెట్టేసి వచ్చాను. అక్కడ మొత్తం అంతా ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ అంటే టెర్మినల్ 4 అంటే కువైట్ ఎయిర్వేస్. అటు సైడ్ మొత్తం అంతా నార్మల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చూడండి, అటు సైడ్ నుంచి ఎవరైనా కానీ ప్యాసింజర్స్ వస్తే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చేదానికైతే ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా రోడ్డు మధ్యలో కట్టారనమాట. వ్యూ అయితే చూడండి ఎలా ఉండదో. ఇప్పుడు మనకి ఇక్కడ టైం వచ్చేసి 11:30 అవుతూ ఉంటుంది. విమానాలు అయితే ఇలా ఎగురుతూనే ఉంటాయి 24 గంటలు చూడండి. చూడండి కువైట్ వాళ్ళు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు, పికప్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అయితే పెడుతూ ఉంటారు. ఇలా అయితే పెట్టారే అనుకోండి, ఖచ్చితంగా మనకైతే ఫైన్ అయితే ఉంటుంది. దయచేసి ఇలా ఎవరు కూడా అయితే పెట్టద్దండి. పోలీసు వాళ్ళు వచ్చారే అనుకోండి, ఖచ్చితంగా మనకి ఫైన్ ఉంటుంది. చూడండి వచ్చిండే వాళ్ళకందరికీ పికప్ చేసుకునే దానికైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్లో అయితే ఉంటుంది. అది మొత్తం అంతా ఎక్సలైటర్ అంటే ఫ్లైట్లోకి వెళ్ళేదానికి దారి అది. చూడండి అందరూ ఎంతమంది ఒక్క రోజుకి కువైట్లో ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది అయితే వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిండే వాళ్ళు, కువైటీ వాళ్ళు. చూడండి అందరూ కూడా వచ్చిండే వాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ ఫ్లైట్ మీకు అయితే కనిపిస్తూ ఉంటుందో లేదో తెలీదు. చూడండి ఫ్లైట్ కనిపిస్తూ ఉంటుంది మీకు, ఫ్లైట్ రెక్కలు కువైట్ ఎయిర్వేస్ చూడండి అలాగైతే పెట్టేస్తారు డైరెక్ట్. ఇంకా ఫ్లైట్లోకి మనకైతే అది దారి అనమాట. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి అరైవల్ అనమాట. వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి అయితే వస్తూ ఉంటారు. డిస్పాచర్ వచ్చేసి అటు సైడ్ ఉన్నది. చూపిస్తాను అది కూడా. చూడండి వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు. వీళ్ళు బండ్లు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారే అనుకోండి, మన లగేజ్ తీసుకొని వెళ్తే లోపలికి వీళ్ళకి వచ్చేసి $1 అయితే మనం అయితే పే చేయాల్సి వస్తుంది. టెర్మినల్ 4 కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 4 అరైవల్స్. వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అయితే వస్తారు, ఈ డోర్ నుంచి. ఒక్క రోజుకి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది అయితే పోతూ ఉంటారు. కువైటీ వాళ్ళు కానీ వేరే దేశం నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇది వచ్చేసి అరైవల్ ఎంట్రీ. నేను డిస్పాచ్లోకి అయితే వెళ్ళాలా, డిస్పాచ్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి, అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ హోటల్స్. లోపల మనకి ఏమైనా కావాలంటే అన్ని లోపలే దొరికిపోతాయి. ఇలాంటి హోటల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి లోపల.
బాయ్ కేశవ బాయ్. ఇది వచ్చేసి డిస్పాచర్. వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇది డిస్పాచర్. చూడండి ఈ బండ్లన్నీ ఇక్కడ నిలబెట్టారు చూడండి. అవన్నీ వచ్చేసి డిస్పాచర్ బండ్లు, అవన్నీ వచ్చేసి అరైవల్ బండ్లు. సిస్టమ్ కువైట్ ఎయిర్వేస్ అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. చూడండి డిస్పాచర్. వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేసి చూపిస్తాను. మొత్తానికైతే నేనైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. ఇది మొత్తం అంతా కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్టు. డిస్పాచర్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి అటు సైడ్ అయితే ఉంటారు. ఇది మొత్తం అంతా ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి మనం వెళ్ళామే అనుకోండి, డిస్పాచర్ అయ్యే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ మనం ఏమైనా తీసుకోవాలంటే ఈ డాష్బోర్డ్ ఇక్కడ మనం వచ్చేసి లగేజ్ చెకప్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఇక్కడైతే మనము చెక్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఏటీఎం డబ్బాల్లాగా ఉన్నాయి. వెళ్ళే వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇదంతా డిస్పాచరు. అక్కడ వచ్చేసి లగేజ్ అయితే వెయిట్ అయితే చేస్తారు. అక్కడంతా లగేజ్ వెయిట్ చేపిస్తూ ఉంటారు అనమాట. వెయిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి చెక్ చేయించుకొని మనము అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇలాగ క్యూలో అయితే నిలబడాలా. చూడండి కౌంటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. 50 కౌంటర్లు అయితే ఉన్నాయి చూడండి. 45, 43, 47, 48, 49, 50 వరకు. మొత్తం అంతా వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళు. ఎంతోమంది అయితే వెళ్తూ ఉంటారు, ఎంతోమంది అయితే వస్తూ ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కువైట్ ఎయిర్వేస్లోనే. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఇక్కడ క్లారిటీగా అయితే మనకి ఇక్కడ ఉంటారు అనమాట. ఇది చేసి మీరు ఇంకా ముందరకు వెళ్ళామే అనుకోండి, అరైవల్ సైడ్ అయితే వెళ్తాం మేము ఇప్పుడు. చూడండి ఇవి వచ్చేసి మేము అది రోడ్లో అయితే మనకైతే కట్టినారని చెప్పారు కదండి. ఇక్కడ నుంచి అయితే వస్తారనమాట. ఆ నిచ్చెన్ ఘాట్ నుంచి మనకు రావాలంటే ఇటు సైడ్ రావచ్చు. మళ్ళీ వెయిటింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వెయిట్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి మార్కెట్లు కూడా ఉంటాయి. మనకి చిన్న చిన్న మార్కెట్లో మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. చూడండి ఇదంతా అరైవల్ సెక్షను. పోలీసు వాళ్ళు వచ్చేసి 24 గంటలు అయితే ఉంటారు. ఇంకా ఎయిర్పోర్ట్ అంటే ఇంకా 24 గంటల సెక్యూరిటీ అయితే ఉంటుంది, తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే మొబైల్ యాక్సెసరీస్లు కానీ మనకి ఏమైనా కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ కాఫీ కూడా మనకైతే దొరుకుతుంది. ఇది మొత్తం అంతా మొబైల్ సెక్షను. బ్యాంకులు కూడా ఉంటాయి మనకి ఇక్కడ అందుబాటులో. అంటే మనకి ఏమైనా డబ్బులు తీసుకోవాలి, డబ్బులు పంపాలి అంటే ఇక్కడ నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు డబ్బులు కూడా. ఇదంతా వచ్చే వాళ్ళ సెక్షను. ఇదంతా ఎంతోమంది అయితే ఒక రోజుకి వస్తూ ఉంటారు. చూడండి వాళ్ళందరూ వర్కర్స్. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అయితే వెయిట్ అయితే చేయాలి ఇక్కడ కొంచెంసేపులో. సార్ బయట అయితే వ్యూ అయితే చూపిస్తాను చూడండి. అరైవ్ డోర్లో నుంచి బయట వెళ్తే మనము ఇలా ఉంటుంది వ్యూ. అందరూ కూడా ఇంకా ఖాళీ అయిపోయినారు చూడండి. ఇప్పటికి చాలా బండ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా వెళ్ళిపోయినారు అనమాట. ఇవి వచ్చేసి ఇవి ట్యాక్సీలు వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు. ఇవి మనకైతే 24 గంటలు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఇవి ఇటు సైడ్ పెట్టారని చూడండి. అది మొత్తం అంతా అప్పుడే మీకు స్టైర్స్ అయితే చూపించాను. అటు నుంచి పార్కింగ్లో నుంచి ఇటువైపుకి రావాలంటే
ఆ స్టేర్స్లో నుంచి దిగుతాం అనమాట. అప్పుడే మీకు చూపించాను చూడండి లోపల అది. ఈరోజు నేను ఎందుకు వచ్చాను రా అంటే ఎయిర్పోర్ట్కి మా కఫీల్ వల్ల వేరే కోయిటీ అతనికైతే ఇసిపెట్టేదానికైతే వచ్చాను. అతను వచ్చేసి ఏదో ఊరికైతే వెళ్తాన్నాడంట. అందుకోసం అయితే రావడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్కి, కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్కి. సో మరి ఎందుకన్నా లేటు, మొత్తానికి వీడియో అయితే చూసే ఉంటారు. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.